మినీ కేక్స్ చేశాను. టేస్ట్ సూపర్ ఉంది. చూస్తేనే అర్థమైపోతుంది కదా! ఎంత స్పంజీగా, ఎంత ఫ్లఫీగా వచ్చాయో. ఎలా చేయాలో చూసేద్దామా? ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ హాఫ్ కప్ అయితే సూజీ తీసుకున్నాను. అదే ఉప్మా రవ్వ. అందులోనే 1/4 కప్ అంటే పావు కప్ షుగర్ వేసుకొని మొత్తం మిక్సీ చేసేయండి. మిక్సీ చేసిన తర్వాత దాంట్లోనే మళ్ళీ హాఫ్ కప్ అయితే మిల్క్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని మెత్తగా మిక్సీ చేసేయాలి. ఒక బౌల్‌లో వేసుకోండి. 10 మినిట్స్ అయితే ఉంచేయండి. రెస్ట్ ఇచ్చేయండి. తర్వాత 10 మినిట్స్ తర్వాత కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, కొద్దిగా బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా జల్లించేసుకోండి. దాంట్లోనే టూటీ ఫ్రూటీ కూడా వేయాలి. టూటీ ఫ్రూటీలోని కొంచెం గోధుమ పిండి వేసి ఇలా మిక్స్ చేసుకోండి. అది కూడా వేసేయండి. ఒకవేళ మీకు బాగా తిక్కగా అనిపిస్తే కొద్దిగా మిల్క్ వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకొని ఇలా కలిపేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అయితే వెనిగర్ వేసుకోవాలి. ఇది వేయడం వల్ల ఫ్లఫీగా వస్తది. అంతే ఇలా మిక్స్ చేసుకొని గుంత పొంగనాల ప్యాన్‌కి కొంచెం ఘీ అప్లై చేసేసుకొని ఇలా వేసేసుకోవడమే. ఈ చాక్లెట్ అస్సలు బాలేదు. చేదుగా ఉంది. అంటే 2 కేక్స్‌కే పెట్టాను నేను ఎలా వస్తదా అని. తర్వాత వచ్చేమో టూటీ ఫ్రూటీ కూడా వేసేసుకొని 15 మినిట్స్ అయితే బేక్ చేయాలి. అది కూడా సిమ్‌లోనే సూపర్ ఉండుద్ది. ఇలా చాక్లెట్ వేసాను కానీ అసలు మెల్టే అవ్వట్లేదు. ఎందుకో మరి ఇలాగా అసలు ఎంత బావుందో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్. ఓకే అండి. బాయ్.